కాటేరమ్మ పలకాలంటే మీకు ఏ సమస్య ఉన్నా సరే ఈ మర్రి చెట్టుకు టెంకాయని కట్టి ప్రదక్షిణ చేస్తే చాలు మీ సమస్య తీరిపోతుంది. శ్రీ కాటేరమ్మ క్షేత్రం మన మడిసిరాకి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే బెంగళూరు నుండి ఒస్కోటకు రావాలి. అక్కడి నుండి కంబాలపుర అనే విలేజ్ లో ఉన్నది శ్రీ కాటేరమ్మ దేవాలయం. ఇప్పుడు మనం చూస్తున్నది 350 ఏళ్ల మర్రి చెట్టు ఇది. ఇక్కడికి వచ్చామంటే మన సమస్యను చెబితే వాళ్ళు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం అయితే మనకి చెప్తారు. ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు అయితే చేయాలి. పూర్ణ ఫలం అనగా టెంకాయని అయితే ఆ మర్రి చెట్టుకైతే కట్టాలి. అలా కడితే మీ సమస్య తీరుతుందని చెప్పి ఇక్కడ భక్తులైతే నమ్మకం. అలాగే లోపలికి వెళ్తే ఆలయం దగ్గర ఒక పూజారి అయితే ఉంటారు. అక్కడ మీకు నరదిష్టి అయితే తీస్తున్నారు చూడండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి వారికైతే నరదిష్టి తీపించడం మంచిదని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుంటారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత. ఇక్కడ తాళాలను అయితే వేస్తున్నారు. ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడినా, మన శత్రువులు ఉన్నా, మాటామంత్రం చేసినా వాళ్ళు మన గురించి మాట్లాడుకోకూడదు అని అనుకునేవారు ఇక్కడ తాళాలను అయితే వేస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి విగ్రహం కింద అయితే ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాయిన్స్ కూడా పెడుతున్నారు. వారి కోరికలు ఏదైనా నెరవేరుతుంది అంటే ఆ కాయిన్ అయితే అతుక్కుంటుంది, లేదంటే కిందికి పడిపోతుంది. అలాగే ఆలయం లోపలికి వెళ్లే దారిలో మనకి ఆశ్చర్యంగా కొన్ని వస్తువులు అయితే కనిపిస్తాయి. చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఒకరైతే అసిక్లోఫినాక్ అయితే పెట్టారు. వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఏదైనా ఉంటే వాళ్ళు తొలగిపోవాలి అని. ఇంకొకరు చూస్తే వాళ్ళకి సిగరెట్ మందు ఇలా వాళ్ళ వ్యసనాలు తొలగించుకోవాలని చెప్పి వాళ్ళు ఇక్కడ కట్టేశారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము ఒకరు ఉపాధ్యాయులు వారు స్టూడెంట్స్ అందరూ పాస్ అవ్వాలి 10th అని చెప్పి ఇక్కడ లెటర్ రూపంలో రాశారు. ఇట్లా ఒక్కొరు ఒక్కొక్క సమస్యను వాళ్ళు లెటర్ రూపంలో అయితే రాసి ఇక్కడైతే కడుతూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలో శుక్రవారం, ఆదివారం, మంగళవారం, పౌర్ణమి, అమావాస్య రోజున ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో శక్తివంతమైన అమ్మవారిని లక్షలాది మంది భక్తులు అయితే దర్శించుకుంటూ ఉంటారు. మీరు కూడా ఈసారి బెంగళూరుకు వచ్చినప్పుడు తప్పకుండా దర్శించండి.